నమస్కారం ఏటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు రిజర్వేషన్లపై అధ్యయనానికి కేంద్రం కమిటీతో శాంతించిన జాట్లు హర్యానాలో నెలకొంటున్న సాధారణ పరిస్థితులు రవాణా పునరుద్ధరణ నేడు అమరావతి తుది బృహత్ ప్రణాళిక విడుదల అభ్యంతరాలకు అనుగుణంగా మార్పులు చేసిన సిఆర్డీఏ భారీగా తగ్గిన ఇళ్ల కూల్చివేత నేటి నుంచి ఐఏఎస్ ఐపీఎస్లతో చంద్రబాబు 2 రోజుల సదస్సు ఆంధ్రప్రదేశ్లో రెండంకెల వృద్ధి కొనసాగించడంపై అధికారులకు దిశానిర్దేశం మిషన్ కాకతీయ 2వ విడత పనులపై తెలంగాణ సర్కార్ దృష్టి ఈ నెల 29 నాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు హరీష్ ఆదేశాలు వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ పత్రాల సమర్పణకు 3 రోజులే గడువు మార్చి 6న పోలింగ్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నిర్వహణపై నేడు కేంద్రం అఖిలపక్ష భేటీ అన్ని పార్టీలతో సమావేశం కానున్న లోక్సభ స్పీకర్ జేఎన్యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్పై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ కోర్టు ధిక్కార నేరం చేశారని దాఖలైన పిటిషన్పై వాదనలు విద్యా ఉద్యోగాల్లో ఓబీసీ కోటా కింద రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు కేంద్రం ప్రత్యేక కమిటీ నియమించడంతో 3 రోజుల నుంచి ఉధృతంగా ఆందోళన చేస్తున్న జాట్లు శాంతించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నేతృత్వంలో వేసే కమిటీ త్వరితగతిన తన నివేదిక ఇస్తుందని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించిన తర్వాత జాట్ నేతలు ఆందోళన విరమించాలని తమ వర్గీయులకు సూచించగా రోడ్లు రైల్వే మార్గాలపై ఆందోళన చేస్తున్న జాట్ వర్గీయులు వెనక్కి తగ్గగా కొన్ని ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు పునరుద్ధరించారు రహదారులపై కూడా వాహన రాకపోకలు మొదలయ్యాయి ఓబీసీ కోటాలో ఉద్యోగాలు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ హర్యానాలో జాట్లు 8 రోజులుగా చేస్తున్న ఉద్యమం ఎట్టకేలకు సద్దుమణిగింది రిజర్వేషన్ల కోసం జాట్లు రాష్ట్రంలోని రహదారులు రైల్వే మార్గాలను దిగ్బంధించడం సహా పలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వేళ జాట్ నేతలతో చర్చించిన కేంద్రం రిజర్వేషన్లకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్టు ప్రకటించింది ఈ మేరకు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ జాట్ నేతలు హర్యానాలో అధికార భాజపా నాయకులతో చర్చించి జాట్లను ఓబీసీలో చేర్చేందుకు ఉద్దేశించిన బిల్లును త్వరలో జరిగే హర్యానా శాసనసభ సమావేశాల్లోనే ఆమోదింపజేస్తామని హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జాట్లకు కోటా ఇవ్వడంపై అధ్యయనం చేసేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నేతృత్వంలో సాధికార కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు కీలక నిర్ణయాలు తీసుకున్నందున జాట్లు వెంటనే ఆందోళన విరమించాలని ఆయన పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను అంగీకరించి ఆందోళనలు విరమించాలని జాట్ సంఘర్ష సమితి నేత జైపాల్ సింగ్ సంగ్వాన్ కూడా కోరారు कि अभी एक कमेटी बनाई गई है जिसके अध्यक्ष हमारे कैबिनेट के वरिष्ठ मंत्री श्री वेंकैया नायडू हैं और यह कहा गया है कि जितना जल्द से जल्द हो सके वह इस समस्या का समाधान करने के लिए एक कम्प्रिहेंसिव रिपोर्ट वह प्रस्तुत कर दें सरकार की मंशा पूरी तरह से स्पष्ट है जिन मुद्दों को लेकर यह सब सारा कुछ हरियाणा राज्य में हो रहा है उसका समाधान जल्द से जल्द निकाला जाए मैं हरियाणा की जनता से अपील करना चाहता हूं कि वह शांति और व्यवस्था को बनाए रखने में कृपया वह पूरा सहयोग दें जो हमारी वार्तालाप हुई है से काफी सकारात्मक है बड़ी पॉजिटिव बात की है और हमें पूरा आश्वासन है कि जो हम आरक्षण मांग रहे हैं जाटों का सेंटर में और स्टेट में वो हमें मिलेगा गृह मंत्री जी ने और दूसरे लोगों ने तो मुझे उम्मीद है कि हमारा हरियाणा का भाईचारा इस सारे मामले को खत्म करके కేంద్రం ప్రకటన తర్వాత హర్యానాలో 8 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న జాట్లు శాంతించారు వివిధ ప్రాంతాల్లో రహదారులను దిగ్బంధించిన ఆందోళనకారులు అక్కడి నుంచి వెనుతిరిగారు ప్రధానంగా జాట్లు చేపట్టిన ఆందోళనలో 12 మంది చనిపోయిన ఖైతాల్ కలాయత్ పట్టణాల్లో కర్ఫ్యూ ఎత్తేశారు ఈ పట్టణాలు సహా సహరాన్పూర్ అంబాలా పౌంటా సాహెబ్ యమునానగర్ అంబాలా కటిహాల్ సహరాన్పూర్ పిప్లి కురుక్షేత్ర సహా ఇతర రహదారుల్లో రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి పల్వాల్ మధుర సెక్షన్లో దాదాపు డజన్ రైళ్లను పునరుద్ధరించారు జమ్మూలో చిక్కుకుపోయిన ప్రయాణికులను ప్రత్యేక రైళ్లలో తరలిస్తున్నారు
జాట్ వర్గీయులు ఆందోళన విరమించిన వేళ హర్యానాకు వెళ్లిన కేంద్ర బలగాలు కూడా వెనుదిరుగుతున్నాయి. 8 రోజులు సాగిన ఆందోళనతో వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఢిల్లీ సహా అనేక నగరాలకు వెళ్లే రహదారులు మూసుకుపోగా సుమారు 700 రైళ్లు రద్దయ్యాయి. ఢిల్లీకి జీవరేఖ మునాకు కాలువ నుంచి వచ్చే నీరు నిలిచిపోయి దేశ రాజధాని అత్యంత తీవ్రమైన తాగునీటి కొరతతో సతమతమైంది. చాలా ప్రాంతాలకు నీటిని ట్యాంకర్ల ద్వారానే సరఫరా చేసిన కేజ్రీవాల్ ప్రభుత్వం ఇవాళ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. మునాకు కాలువ నుంచి ఇప్పుడు నీటిని విడుదల చేసినప్పటికీ అవి ఢిల్లీ చేరడానికి 24 గంటలు పడుతుందని అధికారులు తెలిపారు. అమరావతి నగర తుది సవివర బృహత్ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇవాళ విడుదల చేయనుంది. ఈ మేరకు బృహత్ ప్రణాళికపై కసరత్తు పూర్తి చేసిన CRDA రైతుల నుంచి ముసాయిదా ప్రణాళికపై పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమైనందున తుది ప్రణాళికలో కీలకమైన మార్పులు చేసినట్టు తెలిసింది. ఈ మార్పులతో రహదారుల వల్ల ఇళ్లు కోల్పోయే బాధితుల సంఖ్య చాలా వరకు తగ్గిందని తెలుస్తోంది. రహదారుల కోసం ఇళ్లు కోల్పోయే వారికి ఇచ్చే పరిహారంపై 1-2 రోజుల్లోనే ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. ఈ నెల 28న భూ సమీకరణ ముసాయిదా ప్రకటన చేసి మార్చి నెలాఖరు నుంచి రైతులకు స్థలాలను కేటాయించే అవకాశం ఉంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి సవివర తుది బృహత్ ప్రణాళిక ముసాయిదా ఇవాళ వెలువడనుంది. రాజధాని ప్రాంత గ్రామాల్లోని రైతులకు ఈ ప్రణాళికను అందుబాటులో ఉంచనున్నారు. ప్రధానంగా సీడ్ క్యాపిటల్ పరిధిలోకి వచ్చే గ్రామాల రైతులకు అక్కడే అభివృద్ధి చేసిన స్థలాలు ఇవ్వడం, జరీబు రైతుకు జరీబు గ్రామాల సమీపంలోనే స్థలాలు ఇవ్వడం, వీలైనంత వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలా రహదారుల నిర్మాణం ఉండే విధంగా ఈ ప్రణాళికలో జాగ్రత్తలు తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం 217 చదరపు కిలోమీటర్లకు సంబంధించిన ముసాయిదా ప్రణాళికపై ప్రజల నుంచి దాదాపు 4000కు పైనే అభ్యంతరాలు, సూచనలు, సలహాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం స్థలాలు, రహదారులకు సంబంధించినవి ఉండగా గ్రామాల మీదుగా ప్రధాన రహదారులు వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రధాన రహదారులు తిన్నగానే ఉంటాయని, ఇళ్లు, స్థలాలు కోల్పోయే వారికి తగిన పరిహారమిస్తామని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ రహదారులకు సంబంధించి తుది ప్రణాళికలో కీలకమైన మార్పులు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముసాయిదా ప్రణాళికలో 3600 వరకు ఇళ్లు కోల్పోతారని అంచనా వేయగా సవరించిన తుది ప్రణాళికలో ఈ సంఖ్యను 350కి తగ్గే విధంగా మార్పులు చేసినట్టు తెలిసింది. చిన్న రహదారుల విషయంలో అవసరమైన చోట గ్రామస్తుల అభ్యంతరాలని పరిగణలోకి తీసుకుని తగిన మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది. సీడ్ క్యాపిటల్ పరిధిలోకి వచ్చే ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం గ్రామాల రైతులకు దాని పరిధిలోనే అభివృద్ధి చేసిన స్థలాలు కేటాయించే విధంగా కసరత్తు చేసినట్టు తెలిసింది. రాజధానికి సంబంధించి తదుపరి ప్రక్రియలన్నీ ఇవాళ ప్రకటించే బృహత్ ప్రణాళికతోనే ముడిపడి ఉండనుండగా ఈ నెల 28 నుంచి మార్చి 7 వరకు భూ సమీకరణ ముసాయిదా ప్రణాళికల్ని గ్రామాల వారీగా ప్రకటిస్తారు. దాదాపు నెల రోజులు భూ సమీకరణ ముసాయిదాపై అభ్యంతరాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరించి మళ్లీ అందుకు సంబంధించి తుది ప్రణాళిక ప్రకటించనున్నారు. భూ సమీకరణ ముసాయిదా ప్రణాళికలో లేఅవుట్లు, స్థలాల వైశాల్య వివరాలు, భవనాల ఎత్తు, FSI, సెట్బ్యాక్ వంటి వివరాలన్నీ ఉండనుండగా ఈ ప్రణాళిక తరువాత మార్చి 31 నుంచి స్థలాల కేటాయింపు ప్రారంభించి నెల రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. జూన్ నుంచి అమరావతిలో రహదారుల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఆంధ్రప్రదేశ్లో 2 అంకెల వృద్ధి రేటు కొనసాగించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. 2 రోజులు విజయవాడలో జరిగే కలెక్టర్ల సదస్సులో 2015-16 ఆర్థిక సంవత్సరంలో ముగిసిన 3 త్రైమాసికాల్లో సాధించిన ప్రగతి, ఇంకా పూర్తి చేయాల్సిన లక్ష్యాలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చిస్తారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. పారదర్శక, సమర్థ పాలన కోసం తేవలసిన సంస్కరణలు సహా ఇతర అంశాలపై చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ దిశలో ఉన్నతాధికారులను కార్యోన్ముఖులను చేసి వారికి మార్గనిర్దేశనం చేసేందుకు 2 రోజులు కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశం కానున్నారు. ఈ మేరకు విజయవాడలోని A1 కన్వెన్షన్ సెంటర్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు, అన్ని శాఖల అధిపతులు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సమావేశం కానున్న చంద్రబాబు రెవెన్యూ సంస్కరణలు, 5 ఉద్యమాలు, 5 గ్రిడ్లు, 7 మిషన్లపై సమీక్షించనున్నారు. 2015-16లో ఆంధ్రప్రదేశ్ సాధించనున్న వృద్ధి, 2016-17లో బడ్జెట్పై అధికారులతో చర్చించనున్న చంద్రబాబు రాష్ట్రంలో 2 అంకెల సమ్మిళిత వృద్ధి కొనసాగించేందుకు పరిపాలనలో అనుసరించాల్సిన ఒరవడిపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. పారదర్శకతతో కూడిన సమర్థ పరిపాలన కోసం తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చించనున్న చంద్రబాబు ఈ ప్రగతి, జన్మభూమి అర్జీల పరిష్కారం తదితర అంశాల్లో పురోగతిపై తెలుసుకుంటారు. గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పనకు చేపట్టిన
చేపట్టిన చర్యలు, గ్రామీణ నీటి సరఫరా, జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణం ప్రగతి, పంట సంజీవని నిర్మాణాలు, జలవనరుల వినియోగం, భూగర్భ జలాల పెంపు కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్తులో వాటిని ముందుకు తీసుకువెళ్లే అంశంపై చర్చిస్తారు. 2015-16లో వ్యవసాయ ప్రగతిపై చర్చించి 2016-17 ఖరీఫ్ ప్రణాళికను ఈ సమావేశంలోనే రూపొందించనున్నారు. మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలపై రెండో రోజు చర్చించనున్నారు. అగ్రి బిజినెస్, టూరిజం, ఇండస్ట్రియల్ సిటీ, గృహ నిర్మాణ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన భూలభ్యత వివరాలు కలెక్టర్లు, ఏపీఐఐసి అధికారులు వెల్లడిస్తారు. అదేవిధంగా పట్టణ మౌలిక వసతుల కల్పనపై ఆంధ్రప్రదేశ్లోని 110 మున్సిపాలిటీలకు రేటింగ్ ఇవ్వడం సహా 3 అమృత్, 12 మెగా సిటీలను ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై చర్చిస్తారు. మిషన్ కాకతీయ తొలిదశ పనులు మార్చి 31 నాటికి పూర్తి చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. రెండో దశ పనులకు ఈ నెల 29 నాటికి ప్రతిపాదనలను ఆమోదించాలని సూచించారు. ఆ తర్వాత వచ్చిన పనులకు 2017-18 బడ్జెట్లో నిధులు కేటాయించగలమని చెప్పిన ఆయన పాలమూరు, రంగారెడ్డి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టు పనుల పురోగతిపై కూడా సమీక్ష నిర్వహించారు. మిషన్ కాకతీయ తొలిదశ పనులకు బిల్లులను సకాలంలో చెల్లించాలని స్పష్టం చేసిన హరీష్ రావు చీఫ్ ఇంజనీర్లు వారంలో 4 రోజులు క్షేత్రస్థాయిలోనే ఉండి పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇదే సమయంలో నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి 3259 ఎకరాల భూసేకరణను సత్వరమే పూర్తి చేసి ఈ ఖరీఫ్ నాటికి గణనీయమైన ఆయకట్టు సాధించాలని చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు టెండర్లు ఖరారవుతున్నందున వచ్చే నెలాఖరు నాటికి దాదాపు 12,500 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ను కోరారు. ఇందుకు వారంలో 150 కోట్లు విడుదల చేయాలని ముఖ్య కార్యదర్శికి ఆదేశాలిచ్చారు. తెలంగాణ నుంచి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఈ మేరకు దుబాయ్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ కార్మిక శాఖ మంత్రి నాయన నరసింహారెడ్డి సమక్షంలో దుబాయ్కి చెందిన అల్యుల్లా గ్రూప్ 500 మందికి, జజీరా ఎమిరేట్స్ పవర్ 250 మంది తెలంగాణ వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు అల్యుల్లా గ్రూప్ ప్రతినిధి మహమ్మద్ సర్వర్, జజీరా ఎమిరేట్స్ ప్రతినిధి ఎస్టీ రెడ్డిలు, తెలంగాణ ఉపాధి కల్పన సంచాలకుడు వైకే నాయక్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణలో సాంకేతిక నైపుణ్యం కలిగిన యువకులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, గల్ఫ్ దేశాల్లో అవసరాలకు అనుగుణంగా వారికి టామ్కామ్లో శిక్షణ ఇచ్చి పంపనున్నట్టు ఒప్పందాలు కుదిరిన తర్వాత నాయని చెప్పారు. గల్ఫ్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే తెలంగాణ యువత దళారీల చేతిలో పడి మోసపోకుండా ఉండేందుకే టామ్కామ్ ఏర్పాటు చేసినట్టు నాయని వివరించారు. ఢిల్లీ జవహర్లాల్ విశ్వవిద్యాలయంలో జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే కారణంపై విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్త నిరసనలు కొనసాగుతున్న వేళ ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. పార్లమెంటుపై దాడి కేసులో కీలక సూత్రధారి అఫ్జల్ గురుకు విధించిన ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కార నేరంగా పరిగణించాలని దాఖలైన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కన్నయ్య కుమార్, విశ్వవిద్యాలయం మాజీ అధ్యాపకుడు గిలానీ సహా మరో 5గురికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరపనుంది. అటు జేఎన్యూ వ్యవహారంలో కేంద్రంపై విమర్శలను వ్యతిరేకిస్తూ మాజీ సైనిక ఉద్యోగులు ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. భాజపా నేతృత్వంలో జరిగినట్లుగా భావిస్తున్న ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు జేఎన్యూ వ్యవహారంపై తమ నిరసన వ్యక్తం చేశారు. అటు ఈ వ్యవహారంలో కన్నయ్య కుమార్తో పాటే కేసు దాఖలై పరారీలో ఉన్న మరో 5గురు విద్యార్థులు జేఎన్యూలో ప్రత్యక్షమయ్యారు. కన్నయ్యకు అనుకూలంగా జరుగుతున్న ఆందోళనలో పాల్గొన్న వారు తాము ఏ తప్పు చేయలేదని, తప్పుడు వీడియోల ఆధారంగా తమపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. పోలీసులకు సహకరించడానికి తాము పూర్తి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 5గురు విద్యార్థులు యూనివర్సిటీకి వచ్చినట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లిన పోలీసులు విద్యార్థులను లొంగిపోవాలని సూచించారు. అందుకు నిరాకరించిన ఇతర విద్యార్థులు పోలీసులు తమ సహచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కానీ పోలీసులు కేసులు నమోదైన విద్యార్థులు లొంగిపోయేందుకు గడువు ఇచ్చారు. లేకుంటే వారిని ఇవాళ అరెస్టు చేసే అవకాశాలున్నాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికలు, మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలకు ఇవాల్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. వరంగల్ను గ్రేటర్గాను, ఖమ్మంను నగరపాలక సంస్థగా, అచ్చంపేటను నగర పంచాయతీగా మార్చిన తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతున్నందున ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలకు ఈ నెల 24 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 25 నామినేషన్ల పరిశీలన జరుపుతారు. 26 సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అనుమతిస్తారు. మార్చి 6న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా మార్చి 9న ఓట్లు లెక్కించి 3 స్థానిక సంస్థల ఫలితాలను విడుదల చేయనున్నారు.
విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ సర్కార్ వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 3,600 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన జపాన్కు చెందిన జైకా బ్యాంకు ప్రతినిధుల బృందం ఇవాళ క్షేత్రస్థాయి పరిశీలన కోసం విజయవాడ రానున్నారు. 3 రోజులు విజయవాడలోనే పర్యటించనున్న జైకా ప్రతినిధి బృందం అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులతో సమావేశం కానుంది. రేపు ఎల్లుండి మెట్రో రైల్ ప్రాజెక్టు వచ్చే ప్రాంతాల్లో పర్యటిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలోనే జైకా బ్యాంకుతో రుణ ఒప్పందం కుదురుతుందని ఆ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. రుణం మంజూరైతే వెంటనే పనులు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఆ సంస్థ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 100 కోట్ల రూపాయలకు పైనే నష్టాలను తగ్గించుకున్నట్టు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. ఈ నష్టాలను పూర్తిగా తగ్గించుకునే చర్యలపై దృష్టి పెట్టినట్టు చెప్పిన ఆయన బస్సు ప్రాంగణాల్లో మౌలిక వస్తువులు పెంచడం సహా వినోదం కోసం సినిమా థియేటర్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాలు నిర్మించి అద్దెకు ఇస్తామని తెలిపిన ఆయన సంస్థ వ్యవహారాలన్నీ మే 15 నుంచి విజయవాడ కేంద్రంగా చేపడతామని వెల్లడించారు. అన్నిట్లో కూడా సినిమా థియేటర్స్, మెడికల్ ఫార్మా సెంటర్స్, మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్, అదేవిధంగా డెంటల్ క్లినిక్స్, ఆ సామాన్య ప్రయాణికుడు బస్ స్టాండ్కి వచ్చి ఇవన్నీ నేను చూయించుకొని మెడికల్గా నేను ఎగ్జామిన్ చేయించుకొని అదే మళ్ళీ వెంటనే అక్కడే బస్సు ఎక్కి వెళ్ళిపోవాలి. మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ అండ్ ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు ఒకచోట ఉన్నాయి అనేటువంటి కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో బాలికల వసతి గృహాల్ని ప్రారంభించిన ఆయన ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను మెరుగుపరిచి సర్కారు దవాఖానాలను కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ ని ప్రైవేటైజేషన్ చేసే ప్రసక్తే లేదు. ప్రభుత్వం ఒక్కొక్క సర్వీసెస్ కి ఒక్కొక్క రేట్ ఇవ్వలేదు. కార్డియోథొరాసిస్ సర్జన్స్ లేరు, న్యూరో సర్జన్స్ లేరు. ప్రభుత్వంలో అన్ని కలిపి 5-6 ఉన్నారు. అందుకని మీరు ప్రైవేట్ వాళ్ళకో శాలరీ వాళ్ళకి ఇష్టం వచ్చిన మార్కెట్ లో ఉన్న రేట్ ప్రకారం ఇస్తారు. ప్రభుత్వం అందరికీ యూనిఫామ్ పే స్ట్రక్చర్ ఉంటుంది. చేయలేం కాబట్టి మన హాస్పిటల్లో డాక్టర్లు లేరు కాబట్టి పీపీపీ మోడల్లో మీకు గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇప్పటికి దాదాపు 140 సర్జరీలు ఓపెన్ హార్ట్ సర్జరీలు చేశారు. 3 రోజుల క్రితం పాఠశాల నుంచి అదృశ్యమై కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద కాలిన గాయాలతో కనిపించిన హుజూర్ నగర్ చైతన్య ఫ్రాన్సిస్ స్కూల్ విద్యార్థి నాగార్జున రెడ్డి మృతి చెందాడు. చిల్లకల్లు వద్ద కాలిన గాయాలతో కనిపించిన అతన్ని విజయవాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా నాగార్జున రెడ్డి ఆరోగ్యం విషమించి కొద్దిసేపటి క్రితం ప్రాణాలు కోల్పోయాడు. 500 రూపాయలు దొంగిలించాడని తోటి విద్యార్థులు అవమానించారని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ నాగార్జున రెడ్డి రాసిన లేఖ దొరికినట్టు తోటి విద్యార్థులు చెబుతుండగా 2 వ్యక్తులు అపహరించి తనపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు నాగార్జున రెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నాగార్జున రెడ్డి మృతిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్టు వెల్లడించాయి. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నాచారానికి చెందిన నోయల్ మాథ్యూ దుర్మరణం పాలయ్యాడు. ట్రై విశ్వవిద్యాలయంలో ఎంఎస్ కంప్యూటర్స్ చదవడానికి 6 నెలల క్రితం అమెరికా వెళ్లిన నోయల్ మాథ్యూ శనివారం స్నేహితులతో కలిసి కారులో వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ మేరకు అమెరికా అధికారులు నాచారంలోని మాథ్యూ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు బోరున విలపిస్తున్నారు. వారిని ఆపడం ఎవరితరం కావడం లేదు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య, ఢిల్లీ జేఎన్యూలో విద్యార్థుల ఆందోళన వంటి అంశాలపై దుమారం రేగుతున్న వేళ మంగళవారం నుంచి జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఇప్పటికే విపక్షాలతో పలుమార్లు చర్చించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఇవాళ మరోసారి అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా ఇవాళ అన్ని పక్షాలతో సంప్రదింపులు జరపనున్నారు. మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఇవాళే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 74 అంశాలను ఉభయ సభల ముందుకు తీసుకురావాలని భావిస్తున్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించి 26 అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. విపక్షాల ఆందోళనల కారణంగా గత 2 విడతల సమావేశాలు తుడిచిపెట్టుకుపోగా ఉభయ సభల్లో వస్తుసేవల పన్ను సహా 16 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈసారైనా వాటికి మోక్షం లభిస్తుందని కేంద్రం ఆశాభావంతో ఉంది. దేశంలోని సీనియర్ సిటిజన్లకు అవసరమైన వైద్య సేవలు ఉచితంగా అందించేందుకు కేంద్రం వినూత్న పథకం తెచ్చేందుకు సిద్ధమవుతోంది. 60 ఏళ్లు పైబడిన వారందరికీ 50,000 రూపాయల నగదు రహిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు 2016-17 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యల చికిత్స ఖర్చు కోసం ప్రస్తుతం సీనియర్ సిటిజన్లు చాలా వరకు తమ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని, అలాంటి వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో బీమా సౌకర్యం
సౌకర్యాన్ని కల్పించాలని భావిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ పథకం అమలు కోసం వేర్వేరు బ్యాంకులు, ప్రభుత్వ రంగ బీమా సంస్థలు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఎవరూ తీసుకోకుండా మిగిలిన 10,000 కోట్ల రూపాయలను ఉపయోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈ పథకంలో భాగంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ప్రీమియం మొత్తంలో 90% సబ్సిడీగా భరించాలని నిర్ణయించింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఇచ్చే బీమా మొత్తాన్ని నగదు బదిలీ ద్వారా ఆయా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తాను లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన 15వ శతాబ్దానికి చెందిన దళిత కవి, ఆధ్యాత్మిక గురువు సంత్ రవిదాస జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న ప్రధాని గంగాఘాట్లను కూడా సందర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ వారణాసి పర్యటనకు రావడం ఇది 6సారి కాగా ఈ పర్యటన కోసం ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగం అత్యంత పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ ఆనందంగా జీవించే మార్గాన్ని భగవద్గీత చూపిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బంగ రాజధాని కోల్కతాలో పర్యటించిన ప్రధాని ఇస్కాన్ ఆధ్వర్యంలో నడిచే గౌడియా మఠం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. యుద్ధభూమిలో రచించిన భగవద్గీత లాంటి గొప్ప గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదని ఉద్బోధించిన ప్రధాని భారత భూభాగంపై ఉన్న ఆధ్యాత్మికతే దేశ ప్రజలందరినీ ఒక్కతాటిపై కొనసాగేందుకు దోహదం చేస్తోందని కొనియాడారు. శతాబ్దాల దేశ చరిత్రలో భారత సంస్కృతి సంప్రదాయాలను విచ్ఛిన్నం చేసేందుకు ఎన్నో దాడులు జరిగాయని, వాటన్నింటి నుంచి దేశాన్ని ఆధ్యాత్మికతే రక్షించిందని మోదీ పేర్కొన్నారు. जिस गीता की रचना हुई शायद विश्व में ऐसी कोई रचना नहीं है जो युद्ध भूमि में रची गई हो। यानी निर्लेप जीवन क्या होता है, अपने पास पड़ोस में क्या चल रहा है उससे भी परे एक व्यक्तित्व की ऊंचाई क्या होती है कि जहां युद्ध होता हो, अपने मरते हो, अपनों को मरते देखते हो और उस समय एक शास्त्र का सर्जन होता हो, ये कौन सी ताकत होगी कि जो युद्ध भूमि में पैदा हुई। और इसलिए और युद्ध के समय भी जहां जय और पराजय का संघर्ष के बावजूद भी अलिप्तता की चर्चा जिस संदेश में कही गई हो, गीता का संदेश वो ताकत को देता है। ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.